వాక్యానుసారంగా మనం వాటిని నెరవేరుస్తామనే ఒక ఆశతో అనమాట. అయితే మనం ఏ విషయాన్ని కూడా నెరవేర్చలేని దుస్థితిలో మనం ఉన్నాం కనుక యేసుక్రీస్తు ప్రభు రావడం, ఆయన 10 ఆజ్ఞలు నెరవేర్చడం, ఏమండి తర్వాత సంపూర్తిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం మనం చూస్తాం నా ప్రేమించుకుంటారా. అయితే ఇక్కడ ఆయన ఏం చేశారంటే శిష్యులు ఆయన ఈ యొక్క కపాలమనబడే స్థలంలో గుల్గొతా ఆ యొక్క కొండ మీద ఆయన తను తాను వ్యక్తంగా చేసుకుని మన కొరకు వెళ్ళలేని రక్తాన్ని చిందించడం మనం చూస్తామండి. చిందించిన తర్వాత తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించడం మనం చూస్తామండి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారనమాట శిష్యులకి. ఆయన 11 మంది శిష్యులు కూడా ఒక చోట గ్యాదర్ అయ్యి చాలా భయంకరమైన ఆధైర్యంతో వాళ్ళు ఉనికిడి ఉన్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ మంచికి వెళ్ళి మీకు సమాధానం కలుగుగా కానీ చెప్పడం కాకుండా ఆయన ఏమంటున్నారంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పారండి. చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నారంటే, ఇక్కడ మీరు ఎవరినైతే క్షమిస్తారో నేను వారిని క్షమిస్తాను, ఎవరినైతే దీవిస్తారో నేను వారిని దీవిస్తాను, తర్వాత మీరు వెళ్ళే ప్రతి చోటకి కూడా నేను మిమ్మల్ని వెంబడిస్తాను, మీరు ఆత్మరూపంలో ఆత్మీయంగా మిమ్మల్ని ఆదుకుంటాను, ఆదరిస్తానని చెప్పడం మనం చూస్తామండి. ఇక్కడ మార్కు సువార్త 16:20 మాట రాయబడి ఉందన్నమాట అండి. మనం యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షణగా మనం అంగీకరించిన తర్వాత మనం చేసే ప్రార్థన, మనం చేసే వాక్యం, చెప్పే వాక్యం కూడా అనేక మందికి ఆదర్శనకరంగా ఉండే విధంగా పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తారండి. ఇక్కడ ఒక మాట మనం మర్చిపోకూడదు నా ప్రియమైన సోదరులారా. అలనాడు అబ్రహాము, ఏమండి ఆదికాండం 22 ఆయన అబ్రహాముని పిలిచాడు. దేవుడు పిలిచి, అబ్రహామా నీకు ఒక్కగానొక కుమారుడిని ఇలా బలి అర్పించాలి, నా కొరకు బలి అర్పించాలని చెప్పినప్పుడు వాగ్దానం ద్వారా పుట్టాడండి అబ్రహాముకి ఇస్సాకుని వాగ్దాన రూపంలో ఇచ్చాడండి దేవుడు. 75 సంవత్సరాల ప్రాయంలో అబ్రహాము 75 సంవత్సరాల ప్రాయంలో ఇక్కడ ఆదికాండము 12:6 రాయబడింది. ఏంటంటే, అబ్రహామా నేను చూపిస్తున్న ప్రదేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పారనమాట. చెప్పగానే దేవుని యొక్క ఆజ్ఞను శిరసావహించి అబ్రహాం అక్కడికి వెళ్ళడం మనం చూస్తాం. అయితే అబ్రహాంని దీవించి అబ్రహాంకి ఒక్కగానొక కుమారుడిని తన వృద్ధాప్య ముందు ఇవ్వడం మనం చూస్తామండి. ఇచ్చిన తర్వాత ఒక్కగానొక కుమారుడిని బలిపించడం మనకి మోరియా ప్రదేశానికి నువ్వు వెళ్ళు, అక్కడ నీకు చూపిస్తాను ఒక కొండ మీద నువ్వు పర్వతం మీద యొక్క ఇస్సాకుని బలి అర్పించాలని చెప్పినప్పుడు అబ్రహాం ఎంతో విశ్వాసంతో తన కుమారుని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళడం జరిగిందండి. అక్కడ కట్టెలు రాళ్ళు పేర్చి దేవునికి బలిపీఠం కట్టి అక్కడ ఇస్సాకుని పండుకోబెట్టడం మనం చూస్తామండి. అయితే తండ్రికి తగ్గ తనయుడిలాగా ఈ యొక్క ఇస్సాకు కూడా బదులు మాట్లాడకుండా మౌనం వహించాడు. మౌనం వహించి ఆ యొక్క బలి అర్పణకి సిద్ధపాటు కలిగి ఉండడం మనం చూస్తున్నామండి. అయితే ప్రేమ కలిగిన దేవుడు అండి మన దేవుడు. అందుకే ఆయన ఏం చేశారంటే అబ్రహాము ఆ కట్టెల మీద తన కుమారు